గైస్, ఈరోజు మనం మాట్లాడుకునేది జస్ట్ ఒక సినిమా గురించి కాదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో కంటి అంచుల్లో నిలిచిపోయిన ఒక ఇమోషనల్ మాస్టర్ పీస్ గురించి. ఒక సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు ఆమె అందాన్ని చూసి మురిసిపోతారు, కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు సమాజపు కొలితిపోయిన అసలు రూపాన్ని చూసి నివ్వెరపోతారు. ఊహించి చూడండి, ఒక్క మహిళ అచ్చంగా అందంగా ఉంది, దేవతలా ఉంది అనే ఒక్క కారణానికే మొత్తం ఊరు ఆమెను హద్దు పద్దు లేకుండా కన్నేసి చూస్తే, మగవాళ్లు ఆమె వెనకాల కుక్కల్లా పడితే, ఆడవాళ్లు అసూయతో ఆమె మీద ద్వేషం పెంచుకుంటే, చివరికి ఆమె ఎలాంటి తప్పు చేయకపోయినా సమాజపు అమానుష తీర్పునకు బలై నరకయాతన అనుభవిస్తే, ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు, ఇది మనందరి మధ్యలో ఉండే సమాజపు డబుల్ స్టాండర్డ్స్కి అద్దం పట్టే కథ. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఇటలీలోని ఒక చిన్న ఊర్లో జరిగిన ఈ యథార్థ ఘటన మిమ్మల్ని మొదటి నుంచి చివరి వరకు ఆలోచింపజేస్తుంది. కొన్నిసార్లు ఆ ఊరి ప్రజల మీద కోపం వస్తుంది, మాలేనా పరిస్థితి చూసి బాధ కలుగుతుంది, చివరికి మనం కూడా ఇలాంటి వాళ్ళేనా అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఆ కల్ట్ క్లాసిక్ సినిమా పేరు మాలేనా. రండి, ఈ హృదయస్పర్శి కథలోని లోతైన సముద్రంలోకి వెళ్తాం. 1940ల కాలం నాటి ఇటలీలోని సిసిలీ ద్వీపం. యుద్ధ వాతావరణం, నల్లటి బట్టలు ధరించిన జనం, ధూళితో కూడిన రోడ్లు. కథ మొదలయ్యేది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో. ప్రపంచమంతా యుద్ధపు పొగ, భయం, చావు నోములు. కానీ ఆ మహా గందరగోళం మధ్య ఇటలీలోని ఈ చిన్న ప్రశాంతమైన సముద్ర తీర గ్రామం తనదైన ప్రపంచంలో మునిగిపోతుంది. ఆ ఊర్లో అందరి నోటా ఒకే పేరు, అందరి కళలోనూ ఒకే ఆశ, అదే మాలేనా. మాలేనా స్లో మోషన్లో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తోంది. నల్లటి దుస్తులు, సురులుగా ఉన్న జుట్టు. ఊరంతా ఆమెనే చూస్తోంది. ఆమె రోడ్డు మీద ఒక్కసారి నిదానంగా నడిచిందంటే చాలు, ఊరి వాతావరణమే క్షణంలో మారిపోతుంది. షాపులో రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు మాట ఆపేసి నోరు వెలబెట్టి ఆమె వైపు చూస్తారు. సైకిల్ తొక్కుతున్న కుర్రాళ్ళు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతారు. ముసలివాళ్ల నుంచి చిన్నపిల్లల వరకు అందరి కళ్ళు, అందరి ఆలోచన ఆమె మీదే ఉంటాయి. కాని విపరీతం ఏంటంటే బ్రదర్, ఇదే అపారమైన అందం ఆమె జీవితానికి పెద్ద శాపంగా మారుతుంది. మగవాళ్ల ఆమెను గౌరవంతో కాదు, కామపు ఆశతో, దురాశతో చూస్తారు. మరోవైపు ఊరి ఆడవాళ్లు ఆమె అందాన్ని తట్టుకోలేక అసూయతో ద్వేషించడం మొదలు పెడతారు. మాలేనా ఏ తప్పు చేయకపోయినా ఆమె నడత గురించి లేనిపోని చెడ్డ కథలు అల్లుతారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆమెతో కనీసం మాట్లాడకుండానే తమంతట తాముగా తీర్పునిచ్చేస్తారు. దాని మధ్యలో మరో పెద్ద దుఃఖకరమైన విషయం ఏంటంటే, మాలేనా భర్త యుద్ధానికి వెళ్ళి ఉంటాడు. ఇంట్లో ఆమె పూర్తిగా ఒంటరిది. ఆసరా లేదు, అండగా నిలబడే మగవారు లేరు, తోడుండే ఆడవాళ్లు లేరు. అంతే చాలు, అవకాశం కోసం కాచుకుని ఉన్న ఆ ఊరి కాముకులకు మరియు వంకర బుద్ధి ఉన్న వాళ్లకు తమ అసలు ముఖాన్ని బయటపెట్టడానికి. బయట సవ్యమైన ముఖం వేసుకున్న వాళ్ళు లోపల మాత్రం ఆమెని ఎలాగైనా తమ స్వార్థానికి, కోరికలకు వాడుకోవాలని నీచమైన ఆలోచనలతో ఉంటారు. మాలేనాకప్పుడింకా తెలియదు, ఆమె జీవితపు అసలు క్రూరమైన పోరాటం ఇప్పుడే మొదలవుతుందని. అయితే ఈ కథలో చీకటి మధ్యలో ఒక చిన్న వెలుగులాంటి మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. అతనే రెనాటో. వయసు కేవలం 13 సంవత్సరాలు. ఆ కౌమార వయసులో మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. హార్మోన్ల ఆటుపోట్లు, కొత్త భావాలు, వేలాది ప్రశ్నలు, పెద్ద పెద్ద కలలు. రెనాటోది కూడా అదే వయసు. మాలేనాను మొదటిసారి చూసిన ఆ ఒక్క క్షణం నుంచే ఆ కుర్రాడి ప్రపంచం తలకిందులై మారిపోతుంది. ఆమె రోడ్డు మీద నడిచి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఇంటి కిటికీ తెరిచి బట్టలారేసిన రెనాటో కళ్ళు మాత్రం రేయింబవళ్ళు ఆమె మీదే ఉంటాయి. ఆమెనే అతని ప్రపంచం. ఇది కేవలం ఒక క్రష్ కాదు బ్రదర్, ఆ వయసుకొచ్చే ముగ్ధమైన, తీవ్రమైన ఆకర్షణ. మాలేనా గురించి తను ఒక అందమైన కల్పనా లోకాన్ని సృష్టించుకుంటాడు. కొన్నిసార్లు తన ఫ్యాంటసీ లోకంలో ఆమెతో మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటాడు. ఇంకొన్నిసార్లు మాలేనా దృష్టి తన మీద పడేలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తాడు. ఆమె జాబులు దొంగిలించి చదువుతాడు. అతని స్నేహితులు కూడా ఈ విషయంలో అతన్ని ఏడిపిస్తుంటారు, ఆట పట్టిస్తుంటారు. కానీ రెనాటోకి అవేవీ ముఖ్యం కాదు. అతనికి మాలేనా అంటే కేవలం అందమైన మహిళ కాదు, అతని కలలోని రాణి, దేవత. కాని ఇక్కడ చూడండి, రెనాటో చూస్తున్నది మాలేనా బయటి శారీరక సౌందర్యాన్ని మాత్రమే. మాలేనా లోపల ఎంత నరకం అనుభవిస్తోంది,
భర్త లేక ఎంత ఒంటరిదైంది, సమాజం ఆమెను ఎలా మూలన కూర్చోబెడుతోంది అనే చేదు నిజం ఇంకా ఆ చిన్న వయసుకు అర్థం కాదు. రెనాటో ముగ్ధమైన చూపు మరియు మాలేనా కఠినమైన నిజ జీవితం, ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం ఈ కథను మరింత లోతైన భావోద్వేగ అనుభూతిగా మారుస్తుంది. అయితే ఇక్కడి నుంచి కథ పూర్తిగా వేరే దారికి మారుతుంది. ఇది కేవలం ఒక టర్నింగ్ పాయింట్ కాదు, ఒక విషాదానికి నాంది. ఇప్పటి వరకు జనాలు మాలేనా అందం గురించి గుసగుసలాడారు, కుళ్ళుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె బతుకు కష్టాలు ఒక్కొక్కటిగా రాక్షసులలా తలుపు తట్టడం మొదలు పెడతాయి. భర్త యుద్ధంలో చనిపోయి ఉండొచ్చనే వార్త వస్తుంది. ఆసరా లేదు, ఇంటి బాధ్యత ఆమె ఒక్కరి మీదే పడింది. చేతిలో డబ్బు లేదు, పని లేదు, బతకడం కూడా రోజురోజుకు కష్టమైపోతుంది. ఇన్ని కష్టాల మధ్య ఆ కష్టకాలంలో ఆమెకు మానసికంగా సాయం చేయాల్సిన, అండగా నిలవాల్సిన అదే సమాజం ఆమెను మరింత క్రూరంగా, ఒంటరిగా చేస్తుంది. ఆమె గురించి లేనిపోని మాటలు, సృష్టించిన అబద్ధపు ఆరోపణలు, పేపర్లో వచ్చే తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ ఆమె దైనందిన జీవితంలో భాగమైపోతాయి. ఒకప్పుడు దూరంగా ఉండి ఆమె అందాన్ని పొగిడిన, ఆమె కోసం తపించిన అదే ఊరి మగవాళ్లు ఇప్పుడు ఆమె పరిస్థితిని అడ్డం పెట్టుకుని తమ కామపు బడలికను తీర్చుకోవడానికి చూస్తారు. గౌరవం ఇవ్వాల్సిన చోట ఆమెకు కేవలం అవమానం, లైంగిక వేధింపులు మాత్రమే దక్కుతాయి. కానీ ఈ కథలో ఎక్కువగా బాధించేది మరొక విషయం. ఆమెను మనిషిగా అర్థం చేసుకోకుండా, ఆమె గోడు వినకుండా, ఆమె పడుతున్న వేదన వెనుక అసలు నిజం తెలుసుకోకుండా ఊరి జనాలందరూ కలిసికట్టుగా తమ సొంత క్రూరమైన తీర్పునిచ్చేస్తారు. ఒక గుంపు యొక్క కోపం మరియు అజ్ఞానం ఒక నిస్సహాయ వ్యక్తి మీద ఎంత భయంకరంగా పడుతుందో చూపించే దృశ్యాలు గుండెల్ని పిండేస్తాయి. ఆ జనసమూహం మధ్యలో మాలేనా అనుభవించే అమానుష అవమానం, ఆమె కళ్ళల్లోని లోతైన నిస్సహాయత, వేదన, ఇవన్నీ చూసినప్పుడు ఈ కథ కేవలం సినిమా కథ కాదు, మానవత్వమే చనిపోయిన క్షణం అనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు జనాల మాటలు, వాళ్ల రాయిలాంటి గుండె తీర్పులు భౌతిక దాడి కంటే ఎంత క్రూరంగా ఉంటాయో ఈ భాగం గట్టిగా గుర్తు చేస్తుంది. ఇప్పటివరకు అందమే ఆమె ఆస్తి మరియు గుర్తింపు అయితే, ఇప్పుడు అదే అందం ఆమె జీవితానికి పెద్ద భారంగా, శాపంగా మారుతుంది. చివరి భాగానికి వచ్చేసరికి ఈ సినిమా మన ముందు మరియు సమాజం ముందు ఒక పెద్ద గట్టి ప్రశ్నను ఉంచుతుంది. ఒక మనిషి విలువను మనం వారి నిజమైన వ్యక్తిత్వంతో కొలుస్తామా, లేదా సమాజం సృష్టించే గాసిప్స్ మరియు కథల ద్వారా కొలుస్తామా? మొదట్లో మాలేనాను చూసి చప్పట్లు కొట్టి పొగిడిన జనులే ఆ తర్వాత ఆమెపై రాళ్లు రువ్వుతారు. మళ్లీ పరిస్థితి మారినప్పుడు, యుద్ధం ముగిశాక అదే జనం తమ ప్రవర్తనను మార్చేసుకుంటారు, సైలెంట్ అయిపోతారు. ఈ మార్పు, ఈ అవకాశవాదం సినిమాలోని అత్యంత ప్రభావవంతమైన మరియు అసహ్యం పుట్టించే అంశాలలో ఒకటిగా కనిపిస్తుంది. మాలేనా చివరికి కేవలం ఒక పాత్ర యొక్క విషాద ప్రయాణాన్ని ముగించదు. మన సమాజపు ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ మరియు క్రూరత్వం గురించి గంభీరంగా ఆలోచింపజేస్తుంది. అందుకే ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడిచినా ఇవాళటికి చర్చనీయాంశంగానే ఉంది, సముచితంగానే మిగిలింది. మీకు ఈ సినిమాలో బాగా ఆలోచింపజేసిన, బాధ కలిగించిన క్షణం ఏది? ఆ ఊరి ప్రజల ప్రవర్తన గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. కాబట్టి ఫ్రెండ్స్, మాలేనా ఎందుకు ఇన్ని సంవత్సరాలైనా జనాలు ఇవాళటికి మర్చిపోకుండా బాధతో కూడిన గుండెతో మాట్లాడుకుంటారు అనే దానికి ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన ఐడియా వచ్చి ఉంటుంది. ఇది కేవలం చూసి మర్చిపోయే టైంపాస్ సినిమా కాదు, ఇది ముగిశాక కూడా మన అంతరాత్మను ప్రశ్నించే, వేధించే ఒక అనుభూతి. ఈ సినిమా గురించి మీ నిజాయితీతో కూడిన అభిప్రాయం ఏమిటి? మీకు ఏ భాగం ఎక్కువగా ఇంపాక్ట్ చూపింది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ప్రతి కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ మూవీ రివ్యూలు, కల్ట్ క్లాసిక్స్ ఎక్స్ప్లెయినర్ వీడియోలు మరియు లోతైన సినిమా విషయాల కోసం మన రీల్ తెలుగు ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక పెద్ద లైక్ ఇవ్వండి. మీ సినిమా ప్రేమికులైన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో అద్భుతమైన కథతో, మరొక అద్భుతమైన సినిమాతో తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్ రీల్ తెలుగు.